ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇక అటు రామగుండం నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, శ్రావణి, ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మనం ప్రస్తుతం RG1 ఏరియాలోని వనింగ్ లైన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే 500 ఓట్లు ఈ పోలింగ్ బూత్ లో ఉంటాయి. మొత్తంగా ఈ రామగుండం ఏరియాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రామగుండం ఏరియాలో RG1, RG2, RG3 ఈ 3 ఏరియాలు ఉంటాయి. ఇక్కడ సంబంధించి మొత్తం 12,845 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. సింగరేణి కార్మికులు తమ ఓటును వినియోగించుకోనున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ మొత్తం సింగరేణిలో ఉన్న 39,809 ఓట్లలో ఈ మెజారిటీ ఓట్లు ఇక్కడే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మంచిర్యాల తర్వాత ఈ రామగుండం ఈ 2 ఏరియాల్లోనే మెజారిటీ ఓట్లు ఉన్నాయి. గెలుపోవటంలో నిర్ణయించే ప్రాంతాలు కావడంతో ఇక్కడ ఒక సర్వత్రా ఆసక్తి అయితే నెలకొన్నది. నిన్నటి వరకు పోటీలో ఉన్న TBG కేసు ఒక్కసారిగా బీఆర్ఎస్ అధిష్టానం చేతులెత్తేయడంతో ఒక్కసారిగా పోటీ నుంచి తప్పుకున్నట్టయిన పరిస్థితే కనబడుతుంది. ప్రధానంగా పోటీని కనుక మనం గమనిస్తే RG1, RG2, RG3 ఏరియాలో కనుక మనం పోటీని పరిశీలిస్తే INTC, AITC మధ్యలోనే ఒక బలమైన పోటీ, హోరాహోరీ పోరాటం జరుగుతుందని చెప్పవచ్చు. కార్మికులకు సంబంధించి గత 10 సంవత్సరాల్లో, అంటే 7 ఏళ్లైంది గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి, ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గణనీయంగా కార్మికులు తగ్గారు అనే అంశాన్ని మాత్రమే ఈ 2 సంఘాలు కూడా ప్రచారంలో పెట్టాయి. తమను గెలిపించితేనే కార్మికులకు సంక్షేమం జరుగుతుంది, 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ అనుబంధ INTC హామీ ఇచ్చింది. మరోవైపు AITC కార్మికుల పక్షపాతి, కార్మికుల తరఫున పోరాడగలిగే సంఘం ఓన్లీ AITC మాత్రమే, మమ్మల్నే గెలిపించాలని చెప్పేసి AITC నేతలు ఇప్పటికే వాళ్ళు ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అధికారంలో ఉంది, మమ్మల్నే గెలిపించాలని చెప్పేసి INTC నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ప్రధానంగా సింగరేణి ప్రాంతంలో డిఫెండెంట్ ఉద్యోగాలు ఏవైతున్నాయో 18,000 ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు మొత్తం యువ ఓటర్లే ఈ ఫలితాలని కానీ ఈ ఎన్నికల్ని కానీ ఒక నిర్ణయాత్మకంగా వివరించే అవకాశం అయితే కనబడుతున్న శ్రావణి. మనం ఇక్కడ ప్రస్తుతం చూడొచ్చు ఈ పోలింగ్ బూత్ కు సంబంధించి. ఇది RG1 ఏరియాలో మైండ్ మీదనే ఉంటుంది పోలింగ్ బూత్. ఈ పోలింగ్ బూత్ కు సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన పోలింగ్ కు సంబంధించి కార్మికులు ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళిన కార్మికులు కావచ్చు, సెకండ్ షిఫ్ట్ వచ్చే కార్మికులు కావచ్చు, జనరల్ షిఫ్ట్, B షిఫ్ట్, A షిఫ్ట్ అంటారు. ఈ షిఫ్ట్కి వచ్చే కార్మికులు ఓట్లు వేసేవారు. కొంతమంది అయితే నైట్ షిఫ్ట్ వాళ్ళు ఓట్లు వేయడానికి ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం విజువల్లో గమనించవచ్చు. ఇక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ఒక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. మొత్తం పోలింగ్ ఏర్పాట్లను చేశారు. సాయంత్రం పోలింగ్ ముగియగానే దీనికి సంబంధించిన కౌంటింగ్ అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ అర్ధరాత్రి వరకు ఫలితం వెలువడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మనం విజువల్లో గమనించవచ్చు. కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం లైన్లో ఉన్నారు. పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కార్మికులు ఒక్కొక్కరుగా విధులకు వెళ్లేవారు. విధుల నుంచి అంటే రాత్రి విధులు నిర్వర్తించి వచ్చిన వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ బారులు తీరి ఓట్లు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తంగా RG1, RG2, RG3 ఏరియాలో 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 12,845 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. శ్రావణి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.